అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పీని. నిన్న ఆర్కే రోజా ఒక ప్రెస్ మీట్ పెట్టింది. అత్యంత ఆవేశంగా ఊగిపోతా ఉంది. ఏం మాట్లాడింది ఒకసారి చూద్దాం. ఈ ఏడాది కాలంలో మీరు ఏం చేశారయ్యా అని ఎవరైనా అడిగితే ఈ ఏడాది కాలంలో మీరు ఏం చేశారు అని ఎవరైనా అడిగితే ఈ ఏడాది కాలంలో చంద్రబాబు నాయుడు గారు చాలా చేశారు. ప్రతి నెల 64 లక్షల మందికి 4,000 రూపాయలు పింఛన్ టెన్షన్కి అందించారు. 16,347 పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేశారు. కొత్త రోడ్లు వేశారు. 1 కోటి సిలిండర్లు అందించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చెత్త పన్ను రద్దు చేశారు. 203 అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. కేంద్రం నుంచి అమరావతికి 15,000 కోట్ల రూపాయలు, పోలవరం ప్రాజెక్టుకి 12,500 కోట్ల రూపాయలు, స్టీల్ ప్లాంట్కి 11,400 కోట్ల రూపాయలు మంజూరు చేయించారు. చెప్పుకుంటూ పోతే చంద్రబాబు గారిది ఒక చరిత్ర, మనదేమో చెత్తబుట్ట. అడిగితే మాది సుపరిపాలన మాది నిజంగా సుపరిపాలన, సూపర్ పాలన. ఏం చేశాడు ఏడాది కాలంలో అని చాలా ఎనర్జీగా చెప్పా. దాన్ని సుపరిపాలన అంటారు, సూపర్ పాలన కూడా ప్రజలు అంటున్నారు. సుపరిపాలన ఈ మాట మనం వింటూ వస్తున్నాం. ఇది సుపరిపాలన కాదు, శుద్ధ దండగ పాలన. ఈరోజు సుపరిపాలన అంటే ఏంటి? ఈ రాష్ట్రంలో ఈరోజు సుపరిపాలన అంటే ఏంటి? సొంత చెల్లిని కన్న తల్లిని బయటికి పంపడం, బాబాయిని పైకి పంపడం, ప్రశ్నిస్తే పాతేయడం, ఎదిరిస్తే వేసేయడం, ఆంధ్రాని అప్పుల్లో ముంచడం. ఇది కదా సుపరిపాలన. మన పేద ప్రజలకు అన్నం పెడితే సుపరిపాలన ఎందుకు అవుతుందా? పేద ప్రజలకు సిలిండర్లు ఇస్తే ఎందుకు అవుతుందా? పింఛన్లు ఇస్తే ఎందుకు అవుతుందా? సుపరిపాలన అంటే మీది. ఆడవాళ్ళ మీద దేశంలో ఎక్కడా జరగనటువంటి విధంగా అత్యాచారాలు, వాళ్ళని హత్య చేయటం, ముక్కలు చేయటం, పొదల్లో వేసేయటం, పూడ్చిపెట్టడం. దీన్ని నాకు అర్థం కాదు ఆర్కే రోజా. నువ్వేమన్నా రాత్రి పూట నేరాలు ఘోరాలు ఏమన్నా చూస్తూ ఉండవా? హత్య చేయడం, చంపేయడం, ఊరి తీయడం, ముక్కలు చేయడం, పొదల్లో వేసేయడం. అప్పట్లో నేరాలు ఘోరాల్లో మంచి నటులు, కీర్తిశేషులు నూతన ప్రసాద్ గారు ఈ డైలాగులు చెప్పేవారు. పొదల్లో పడేసి నరికేసి మొక్కలు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అలా చెప్తున్నావు నువ్వు. ఒక్కదానికి స్టేట్మెంట్ లేదు, ఒక్కదానికి ప్రూఫ్ లేదు, ఒక్కదానికి లైన్ ఉండదు. ఏది పడితే చెప్పేయడమే. ముందర మైక్ ఉంది, చేతిలో పేపర్ ఉంది, కోసుకుంటా పోవడమే. ఏందమ్మా ఇది? నాకు అర్థం కాదు కొంచెం కూడా. రాష్ట్రం మొత్తం డ్రగ్స్, గంజాయి డోర్ డెలివరీ చేయడం. అమ్మయ్యా, ఇక్కడ ఆర్కే రోజా చెప్తా ఉంది డ్రగ్స్, గంజాయి ఆంధ్రాలో ప్రోత్సహిస్తున్నారు అంటుంది. అసలు నగరంలో ఉండే డ్రగ్స్ని పల్లెటూర్లకు పరిచయం చేసినటువంటి డ్రగ్స్ డాను, డ్రగ్స్ మాఫియా, డ్రగ్స్ డీలరు నడిపింది ఎవరు? మన జగనన్నే కదా. మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డుల్లో, స్కూలుల్లో, డిగ్రీ కాలేజీల్లో ఎక్కడ పడితే అక్కడ ఎంజాయ్ విత్ గంజాయ్ అన్న పథకాన్ని ముందుండి నడిపించింది ఎవరు? మన జగనన్నే. మళ్ళీ కొత్తగా చెప్పబాకు, జనాలు నమ్మరు. అసలు సిబిఎన్లోనే అన్నీ ఉన్నాయి. సి అంటే చీటింగ్, బి అంటే బాధుడు, ఎన్ అంటే నేరాలు. ఇక్కడ ఆర్కే రోజా చెప్తుంది చంద్రబాబు నాయుడు గారి షార్ట్ కట్ నేమ్ సిబిఎన్లో సి అంటే చీటింగ్, బి అంటే బాధుడు, ఎన్ అంటే నేరాలు అంటుంది. నేను ఇప్పుడు చెప్తున్నా, గుర్తుపెట్టుకో. రోజాలో కూడా ఒక విషయం దాగుంది. ROJA. ఆర్ అంటే రేపు, ఓ అంటే వచ్చేది, జే అంటే జగనన్న, ఏ అంటే అధికారం. రేపు వచ్చేది జగనన్న అధికారం. ఈ భ్రమలో ఉండే కదా నువ్వు బతుకుతున్నావు. నీ పేరులో కూడా మొత్తైన గమ్మత్తైన అర్థం ఉంది. అన్న ఇంకెప్పటికీ రాడు. రేపు వచ్చే జగనన్న అధికారం గురించి ఆశలు పెట్టుకో మాకు. సరే, ఇంగ్లీష్లో వదిలేద్దాం, తెలుగులోకి వద్దాం. రోజా. రో అంటే రోజు, జా అంటే జాగారం, రోజు జాగారం. ఉన్న పొలంగా ఓడిపోయాం కదా, మనకు నిద్ర పట్టట్లేదు. మరి నిద్ర పట్టకుండా ఉంటే దాన్ని జాగారమేగా అంటారు. అంటే రోజు జాగారం చేస్తూ రేపు వచ్చేది జగనన్న అధికారం కోసం వెయిట్ చేయడం. ఇవి ఇప్పట్లో అవ్వమ్మా, ఏమనుకోబాక, క్షమించు. చీటింగ్ చేశాడు. అన్నేమో చాటింగ్ చేశాడు. అందరూ దొంగలేని వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళి అక్రమంగా సంపాదించిన డబ్బుల్ని తాడేపల్లి ప్యాలెస్కి ఎప్పుడు పంపిస్తామని చెప్పి అన్న చాటింగ్ చేశాడు. మొన్న వెన్నుపోటు దినంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ప్రతి నియోజకవర్గంలో కూడా బయటకు వచ్చి ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో చూపించగానే ఈ కూటమి ప్రభుత్వానికి కూసాలు కదిలే. అమ్మయ్యా, జగనన్న వెనక జనాలు అంటాం. మరి ఆ జనాలు ఎందుకు ఓట్లేదు అంటే ఈవీఎంలు అంటాం. మరి అదే ఈవీఎంలు 2019లో కూడా ఉన్నాయి అంటే నోరు తెరుస్తావు. నేనేం మాట్లాడాలి నీతో? నాకు అర్థం కావడంలే. మొన్న జగన్మోహన్ రెడ్డి వెనకొచ్చిన జనాలను చూసి కూటమి ప్రభుత్వానికి కోసాలు కదిలే అంటుంది. అన్న చేసిన మోసాలకి కోసాలు కదిలే.
హెలికాప్టర్ ఎక్కి యలహంక ప్యాలెస్లో దాక్కుంటున్నాడు. కోర్టు వాయిదాలకు రాకుండా పదే పదే దాటుకుంటున్నాడు. ఎవరు కోసాల గదిరాయో ప్రజలకు తెలుసు. ఆ జనాన్ని చూసి ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కి అప్పటికప్పుడు అమ్మఒడిని అనౌన్స్ చేస్తారు. ఏమన్నా మనకు బుర్ర కానీ ఏమన్నా ఆలోచన కానీ పేపర్ వచ్చిందంటే వెనక ముందు చూసుకొని చదివే ఆలోచన అవకాశమే లేదా? ఆ జనాల్ని చూసి చంద్రబాబు నాయుడు గారు భయపడిపోయి అప్పుడుకప్పుడు తల్లికి వందనం అమౌంట్ వేసేసాడంట. ఏది 67,27,164 మంది విద్యార్థుల యొక్క తల్లుల అకౌంట్లోకి అప్పటికప్పుడు భయపడిపోయి డబ్బులు ఇలా వేసాడు. శ్రవణ్ ఇదిగో నీ డబ్బులు, చంద్ర ఇదిగో నీ డబ్బులు, లావణ్య ఇదిగో నీ డబ్బులు. ఏంది అన్ని వేల కోట్ల రూపాయలు అప్పటికప్పుడు భయపడిపోయి అకౌంట్లు వేసేసాడా? వెయ్యాలి అనుకున్నారు, వేసేసారు అంతే. జనాలు ఎలా నమ్ముతారు నీ మాటలో? భయపడిపోయి అప్పటికప్పుడు అమౌంట్ వేసేసారు. ఏది వేల కోట్లు తెచ్చి జనాలు చూసి భయపడిపోయి ఓయమ్మ ఇదేంద్ర స్వామి అనుకొని గబ 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 కొట్టేశారా? ఏమో బో. ఎన్ని సంవత్సరాలైనా చరిత్రలో జగనన్న నిలిచిపోతాడు అమ్మఒడి. జగనన్న అమ్మఒడి విషయంలో చరిత్రలో నిలిచిపోతాడంట. అన్న అమ్మఒడి విషయంలో చరిత్రలో నిలిచిపోబల్లా. అసెంబ్లీకి వచ్చి ఒక అరక్షణం నిలబడమనమ్మా, అప్పుడు చెప్తా జగన్ అన్న చరిత్రలో నిలబడిపోయాడని. అన్న ఎప్పటికీ అసెంబ్లీకి రాలేడు. కాబట్టి చరిత్ర అనేది మనల్ని ఎవరైతే ప్రజలు గెలిపించారో ఆ చట్ట సభలోకి వెళ్ళి వాదించాలి, ప్రజలకి న్యాయం చేయాలి. అది చరిత్ర అవుతుంది తప్ప అమ్మ ఒడి విషయంలో అన్న చరిత్రలో నిలబడడు. గుడ్ బై.